హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక 100 grams వరకు శనగపిండి తీసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మనకి కొంచెం పలసగానే ఉండాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న టెక్స్చర్ని నూనెలో ఇలా నిదానంగా కొంచెం గరిటతో యాడ్ చేసుకుంటా ఉన్నాను. యాడ్ చేసుకొని ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ ముందుకు వెనక్కి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా అని ఇక్కడ మనకి డీప్ ఫ్రై అవ్వకూడదు. కొంచెం 70% ఫ్రై అయితే సరిపోతుంది. మనకి ఫ్రై అయ్యాక తీసి పక్కన ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ అనేది టెక్స్చర్ అనేది మనకి ఇట్లా గుల్లలుగా రావాలి. ఇట్లా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని మనకి 1 cup ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను నేను. 1 cup ఆఫ్ షుగర్కి 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం పించ్ ఆఫ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఇట్లా నిదానంగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ షుగర్ అనేది పాకంలాగా అవసరం లేదు, కొంచెం లైట్గా సరిపోతుంది. ఇట్లా ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న శనగపిండిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఇట్లా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మనకి కలిసేలాగా ఎక్కడ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకొని అడుగు అనేది అంటకూడదు, కొంచెం బాగా కలుపుకోవాలి. ఇట్లా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నేను ఇక్కడ గీ యాడ్ చేసుకున్నాను. కొంచెం గీ యాడ్ చేసుకొని ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. క్లిప్ మిస్ అయినట్టుంది. యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ముద్దలా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను దోసకాయ గింజలు యాడ్ చేసుకుంటున్నాను. కుకుంబర్ సీడ్స్ని యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు కొంచెం మనం చేతికి నెయ్యి తడుపుకొని అట్లా చేతితో తీసుకొని చల్లారక ముందే ఇట్లా తీసుకొని ఇలా కలుపుకుంటూ చేత్తో ముద్దలు చేసేసుకోవాలి. 1 by 1 అలా చేసుకొని అన్ని పిండంతా అయిపోయే వరకు ముద్దలు చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇట్లా నెయ్యి కలుపుకుంటూ మనం కాలుతూ ఉంటుంది, అట్లాగే నెయ్యి కలుపుకుంటూ ముద్దలు చేసేసుకొని ఇట్లా 1 by 1 చేసుకుంటూ ఉండాలి. 1 by 1 చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనకి ముద్దలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. సేమ్ మనకి ఎలా అంటే షాప్లో ఉన్నట్టే వస్తుంది. ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా నేను చేసుకున్న ముద్దలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. నిదానంగా 1 by 1 రౌండ్గా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి అందరూ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే. ఇలా మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్.